అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జగదీష్ అన్నప్రెడ్డి, ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్ మాదాపూర్. ఈరోజు ఈ మీటింగ్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన హుస్సేన్ సాబ్ గారు పక్షవాతం లక్షణాలు అంటే పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్ లక్షణాలతో మన ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వచ్చారు. వచ్చినప్పుడు కండిషన్ చాలా క్రిటికల్గా ఉండే, ఆయనకి మాట్లాడడానికి అస్సలు అవుతలేదు, ఆ తర్వాత మింగడానికి అవ్వకపోతుండే, ఆ తర్వాత నడవడానికి కూర్చోవడానికి కూడా అవ్వకుండా ఉండే. మనం ఆయన వచ్చినప్పుడు అంటే ఆయన రికార్డ్స్ మనం పరీక్షించిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఆయన వాడాల్సిన మందులు అంటే యాంటీ ప్లేట్లెట్స్ అంటారు అవి కానీ, తర్వాత కొలెస్ట్రాల్ మెడిసిన్ కానీ ఫుల్ డోసుల్లో వాడుతున్నప్పటికీ ఆయనకి రిపీటెడ్గా ఈ లక్షణాలు, స్ట్రోక్ లక్షణాలు అవి వచ్చినాయి. ఎందుకన్నది మనం పరీక్ష చేసి చూస్తే ఆయనకి బెసిలార్ ఆర్టరీ స్టీనోసిస్ అనేది ఉంది. బెసిలార్ ఆర్టరీ అంటే మనకి మెదడుకి వెనకమాల చిన్న మెదడు, సెరిబెల్లం అంటారు, సెరిబెల్లం బ్రెయిన్ స్టెమ్ అనేది ఉంటుందన్నమాట. ఆ భాగాలకి సప్లై చేసే రక్తనాళం ఏదైతే ఉందో దాన్ని బెసిలార్ ఆర్టరీ అంటారు. దాంట్లో సివియర్ బ్లాక్ ఉంది, దాదాపు 99% బ్లాక్, అంటే పూర్తిగా బూడుకుపోయినట్టు అయిపోయింది. సో అంత బూడుకుపోయినట్టు అవ్వడం వల్ల మనం ఈ మందులు ఎంత వాడినా సరే ఆ ముందుకి రక్త సరఫరా అనేది అవ్వకపోవడం వల్ల ఆయనకి తరచు అంటే పదే పదే అదే లక్షణాలు అనేవి రావడం జరుగుతుంది. ఏంటి, ఒకటి మాట పూర్తిగా పడిపోవడం, ఆ తర్వాత చెయ్యి కాలు సహకరించకపోవడం, తూలు రావడం, ఈ లక్షణాలన్నీ మన దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ ఇంకోసారి పెద్ద స్ట్రోక్ వచ్చి మన దగ్గరికి ఎమర్జెన్సీకి వచ్చారు. మనం ఈ యాంజియో ఒకటి చేసి చూసి ఆయనకి స్టెంటింగ్ చేస్తే దాన్ని ఓపెన్ చేసి యాంజియోప్లాస్టీ అంటారు. గుండెకి ఎట్లా అయితే ఈ బ్లాక్ ఉన్న వాటికి ఓపెన్ చేసి స్టెంట్ వేస్తామో మెదడులో కూడా అదే రకంగా మనం చేస్తాం అన్నమాట. ఈ ఈ డిసీజ్ ఏమంటారంటే ఐక్యాడ్ అంటారు, ఐసిఏడి. ఐక్యాడ్ అంటే ఇంట్రాక్రేనియల్ ఎథెరోస్క్లెరోటిక్ డిసీజ్. సో దీంట్లో ఇది మనకి భారతదేశంలో మరియు దక్షిణ ఆసియా దేశాల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ ఐక్యాడ్ అనేది. దానివల్ల ఈ రక్తనాళాలు బూడుకుపోవడం, ఆ తర్వాత ఇలాంటి లక్షణాలు రావడం, ఈ పక్షవాతం లక్షణాలు రావడం ఎక్కువ జరుగుతుంది. మనకి ఈ జబ్బు ఎక్కువ ఉన్నా సరే వీటిల్లో స్టెంటింగ్ చేసేదానికి మన డాక్టర్స్ అంటే న్యూరాలజిస్ట్ ఫ్రెటర్నిటీ ఏదైతే ఉందో చాలా వరకు ఎక్కువ సార్లు ఆలోచిస్తారు. కానీ ఇలాంటి పేషెంట్స్ లో మనం అంటే రైట్ టైంలో స్టెంటింగ్ చేస్తే వాళ్ళకి రిజల్ట్స్ బాగుంటాయి అని చెప్పి, అంటే మనకి ఒక ఎగ్జాంపుల్ గా ఉంటుందని మనం అంటే యాక్చువల్లీ దీనికి అంటే ముందుకు తీసుకెళ్తున్నాం అనమాట. సో ఈయనకి ఆ రకంగా యాంజియోప్లాస్టీ చేసి స్టెంటింగ్ చేసిన తర్వాత ఆయన గ్రాడ్యువల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లక్షణాలు రావడం అనేది ఆగిపోయింది మొదటిది. ఆ తర్వాత రెండోది ఏమైతే నిదానంగా ఇంప్రూవ్ అయ్యారు. ఇప్పుడు దాదాపు 2 నెలలు అయింది, ఆయన మళ్ళీ ఆ లక్షణాలు అయితే రాలేదు. అండ్ ఆయనంతటా ఆయన నడవగలుగుతున్నారు, తినగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు, ఆయన టీచర్గా వర్క్ చేస్తున్నారు. మళ్ళీ ఆయన ప్రొఫెషన్కి వెళ్ళడానికి కూడా ఆయన రెడీగా ఉన్నారు. సో ఇలాంటి లక్షణాలు ఎప్పుడైనా ఉంటే సిగ్నిఫికెంట్ స్టీనోసిస్ అంటారు, అంటే పక్షవాతం ఎక్కువగా వస్తుంది, లేదంటే టీఐఏ అంటారు, టీఐఏ కానీ పక్షవాతం లక్షణాలు ఎక్కువగా వస్తున్నప్పుడు మందులు వాడుతున్నప్పటికీ వాళ్ళల్లో స్టెంటింగ్ అవకాశం ఉన్నప్పుడు మనం స్టెంటింగ్ చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి. థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికి, మీడియా మిత్రులకి. సో టుడే వీఆర్ హియర్ టు షేర్ ద సక్సెస్ ఆఫ్ అవర్ కాంప్లెక్స్ న్యూరోవాస్కులర్ కేసు. యాక్చువల్గా ఈ పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం బ్యాడ్ స్టేటస్లో వచ్చారండి. అంటే ఇతనికి ఏంటంటే మనకి మెదడులో ముందు సార్ చెప్పినట్టు ముందు భాగం, వెనకాల భాగం ఉంటుంది. వెనకాల భాగంలో మనకి ఒక వైటల్ స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది, బ్రెయిన్ స్టెమ్ అని. సో బ్రెయిన్ స్టెమ్కి మెయిన్గా బ్లడ్ సప్లై చేసే బెసిలార్ ఆర్టరీ అంటాం. సో ఆ బెసిలార్ ఆర్టరీలో ఏంటంటే ఆయనకి ఆల్మోస్ట్ నియర్ కంప్లీట్ బ్లాక్ ఉంది. సో ఫస్ట్ ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు స్ట్రోక్ కంప్లైంట్, అంటే పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్ ఉంటుంది, పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్తో మన దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత మనం ఏం చేసాం, ఫస్ట్ ఎంఆర్ఐ తీసాం. ఎంఆర్ఐలో తీస్తే స్ట్రోక్ ఇన్ఫాక్ట్స్ ఉన్నాయి, అంటే బ్రెయిన్లో ఏంటంటే బ్రెయిన్ స్టెమ్లో కొంత ఏరియా అయితే కంప్లీట్గా డ్యామేజ్ అయింది. సో నెక్స్ట్ ఆ తర్వాత సిటీ యాంజియో చేసి బెసిలార్ చేశాక మనకి బెసిలార్ ఆర్టరీలో కంప్లీట్గా బ్లాక్ ఉందని అర్థమైంది. సో నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేసామంటే ఇనీషియల్గా డైరెక్ట్గా మనం స్టంటింగ్ చేయలేదు దీనికి. సో
సో ఫస్ట్ ఏంటంటే బ్లడ్ థిన్నర్స్ అంటాం. బ్లడ్ థిన్నర్స్ స్టార్ట్ చేసాం. బ్లడ్ థిన్నర్స్ స్టార్ట్ చేసినా కూడా ఏంటంటే ఆయనకి పెద్ద రెస్పాన్స్ అయితే ఏం లేదు. సో మనకి ఇక వేరే ఆప్షన్ ఏం లేదు. వీ హ్యావ్ టు స్టంట్ దట్ బేసిలర్ ఆర్టరీ. ప్రాబ్లం ఏంటంటే బేసిలర్ ఆర్టరీ తోటి దట్ ఈస్ వన్ ఆఫ్ ద, అంటే అది బేసిలర్ ఆర్టరీ అనేది ఏంటంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద సెన్సిటివ్ బ్లడ్ వెసల్ అనమాట. అంటే అది యూజువల్గా సిఎస్ఎఫ్ లో ఫ్లోట్ అవుతూ ఉంటుంది. దాని నుంచి చిన్న చిన్న రక్తనాళాలు యాక్చువల్గా బ్రెయిన్ స్టెమ్ సప్లై అవుతాయి. అంటే మనం ఏమాత్రం కొంచెం ఎక్కువ చేసినా కూడా పేషెంట్ మళ్ళీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉండదు. తక్కువ చేస్తేనేమో మనకి యాక్చువల్గా యాంటీగ్రేడ్ బ్లడ్ ఫ్లో ఉంటాం, అంటే ఆ బ్లాక్ దాటి బ్లడ్ సప్లై వెళ్ళదు అనమాట. సో టెక్నికల్లీ ఛాలెంజింగ్ కేసు. సో మనం పేషెంట్ అలానే మనం కౌన్సిలింగ్ చేసి క్యాత్ ల్యాబ్లోకి తీసుకెళ్ళాం. క్యాత్ ల్యాబ్లోకి తీసుకెళ్ళిన తర్వాత మాకు యాక్చువల్గా కేసు అయితే అంత ఈజీగా అవ్వలేదు. సో మాకు హార్డ్వేర్ అంటే వైర్స్ అవి ఆ బ్లాక్ దాటడానికి మాకు చాలా టైం పట్టింది. ఒకనొక టైంలో ఇంకా అవ్వదేమో అనుకున్నాం. బట్ చాలాసేపు ట్రై చేశాక మాకు యాక్చువల్గా ఆ బ్లాక్ దాటి వైర్ వెళ్ళింది. నెక్స్ట్ ఆ తర్వాత అదే ఏరియాలో ఫస్ట్ మనం యాంజియోప్లాస్టీ చేసాం, తర్వాత స్టంట్ చేసాం. స్టంటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత ఇంజెక్షన్ తీసుకున్నాం. అంతా బ్రెయిన్ స్టెమ్ కానీ నెక్స్ట్ ఆ తర్వాత అదర్ వైటల్ స్ట్రక్చర్స్ కూడా బ్లడ్ సప్లై బాగానే ఉంది. ఓవర్ నైట్ మేము ఏం చేసామంటే ఆ పేషెంట్ని మా దగ్గర ఐసీయూకి షిఫ్ట్ చేసాం. ఐసీయూకి షిఫ్ట్ చేసి అతన్ని ఎప్పటికప్పుడు ఎగ్జామిన్ చేస్తూనే ఉన్నాం. యాక్చువల్గా మాకు అంటే మా క్రిటికల్ కేర్ టీమ్ కానీ న్యూరో అనస్థీషియా టీమ్ కానీ యాక్చువల్గా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినారు ఈ కేసులో. సో మేమంతా యాక్చువల్గా టీం వర్క్ లా చేసాం. మెల్లమెల్లగా పేషెంట్ అయితే క్లినికల్ ఇంప్రూవ్మెంట్ ఉంది. యాక్చువల్గా స్టంటింగ్ చేయకముందు ఏంటంటే ఆయనకి బ్లడ్ థిన్నర్ స్టార్ట్ చేసినా కూడా రికరెంట్ స్ట్రోక్స్ ఉండేవి. వన్స్ స్టంటింగ్ చేశాక ఆయనకి ఇప్పుడు ఫాలో అప్కి వచ్చాడు మా దగ్గరికి. ఇప్పటి వరకు అయితే ఆయనకి కొత్తగా సింటమ్స్ ఏం లేవు. ఆయన చాలా బాగా కోలుకున్నాడు. సో బేసిక్గా మేము ఈ కేసు ద్వారా చెప్పేది ఏంటంటే అక్యూట్ పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్లో ఇలాంటివి ఏమైనా చిన్న అంటే అక్యూట్ పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఇలా కంప్లీట్గా బ్లాక్ ఉన్నప్పుడు ఇప్పుడున్న అడ్వాన్స్డ్ హార్డ్వేర్ ద్వారా కానీ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా కానీ మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసెసర్స్ చేయడానికి వీలు పడుతుంది అనమాట. సో ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇలా కంప్లీట్గా బేసిలర్ ఆర్టరీ బ్లాక్ ఉన్నప్పుడు కానీ యూ క్యాన్ ప్లీజ్ కన్సల్ట్ అవర్ మెడికవర్ టీమ్. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఇక్కడ స్ట్రోక్ కాంప్రహెన్సివ్ టీమ్ ఉంది. అంటే క్రిటికల్ ఈఆర్ టీమ్ దగ్గర నుంచి ఈఆర్ టీమ్ కానీ నెక్స్ట్ ఆ తర్వాత న్యూరాలజీ కానీ న్యూరో రేడియాలజీ విభాగం కానీ లేకపోతే ఆ తర్వాత న్యూరో అనస్థీషియా కానీ క్రిటికల్ కేర్ టీమ్ కానీ ఇవన్నీ కోఆర్డినేటెడ్ గా వర్క్ చేస్తాయి. సో దట్ వీ కెన్ డీల్ ద కేస్ బెటర్. థ్యాంక్ యూ. ఒక నిమిషం. లాస్ట్ లో ఒక్క పాయింట్ హైలైట్ అని చెప్పొచ్చు. మెయిన్ అంటే ఇప్పుడు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా సరే మెదడులో తరచుగా స్ట్రోక్ లక్షణాలు వస్తున్నప్పుడు వాళ్ళని మనం కరెక్ట్గా టెస్ట్ చేయించడంలో యాంజియోగ్రామ్ కూడా చేయాలి. గుండెకి ఎట్లా అయితే కర్నరీ యాంజియోగ్రామ్ అంటారో మెదడుకు కూడా మనం సెరిబ్రల్ యాంజియోగ్రామ్ అనేది చేసి చూస్తాం. వాటిల్లో బ్లాక్ ఉన్నప్పుడు ఇలాంటి లక్షణాలు తరచుగా అవే మాదిరి మళ్ళీ రావడానికి అవకాశం ఉంది. అలాంటి లక్షణాలు మళ్ళీ వస్తున్నాయి మందులు వాడుతున్నా అన్నప్పుడు దాన్ని అశ్రద్ధ చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా అలాంటి కేసుల్లో మనం స్టెంటింగ్ చేస్తే యాంజియోప్లాస్టీ చేసి స్టెంటింగ్ చేస్తే అది ఆ రక్తనాళం ఓపెన్ అవుతుంది. దానికి ఆ మెదడులో ఆ భాగానికి రక్త సరఫరా మనం మళ్ళీ తిరిగి పునరుజ్జీవం చేసినట్టు అవుతుంది. దానివల్ల ఆ లక్షణాలు మళ్ళీ రాకుండా ఉంటాయి. ఆ పేషెంట్ ఖచ్చితంగా కోలుకోవడానికి వీలవుతుంది. సో దీన్ని మనం ఖచ్చితంగా గమనించాల్సి ఉంది. అది మల్టిపుల్ ఉంటాయి కదా బ్లాక్స్. సో అన్ని స్టెంట్స్ సరిగ్గా 10 బ్లాక్స్ ఉన్నాయి. 10 స్టెంట్స్ వేయాల్సిందేనా? బ్లాకుల్లో అన్ని బ్లాకులు సిగ్నిఫికెంట్ గా ఉండవండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము యూజువల్గా మెడికల్ టెక్నాలజీ చెప్పాలంటే లెస్ దాన్ 50% బ్లాక్ ఉన్నప్పుడు యూజువల్గా మనం ఒకేసారి స్టంట్ అయ్యాం. ఫస్ట్ మందులే స్టార్ట్ చేస్తాం. ఈయన కూడా అలాగే ఫస్ట్ మందులే స్టార్ట్ చేసాం. మందులు ఆయన బ్లడ్ థిన్నర్స్ అంటాం. బ్లడ్ థిన్నర్స్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఆయనకి అయినా స్ట్రోక్స్ వస్తున్నాయి. ఇంకా అలాంటి పరిస్థితుల్లో మనం స్టంట్ వేయక తప్పదు. సెకండ్, అన్ని బ్లాకులకు మనం యూజువల్గా స్టంటింగ్ చేయం. మోర్ దాన్ 50% బ్లాక్ ఉండి మనం మందులు 50% బ్లాక్ ఉండి మనం మందులు బ్లడ్ థిన్నర్స్ 2 బ్లడ్ థిన్నర్స్ పవర్ఫుల్ బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నా కూడా ఆయనకి రిపీటెడ్ గా స్ట్రోక్ వస్తుందంటేనే స్టంటింగ్ చేస్తాం. యూజువల్గా అన్ని బ్లాక్స్ మనం ట్రీట్మెంట్ చేయం. అంటే బ్లాక్ స్టంటింగ్ చేయం. సివియారిటీ ఎంత ఉన్నది అన్నది మొదటిది. రెండోది బ్లాక్ ఎక్కడ ఉందన్నది
అది రెండో విషయం. సో వీటిని బట్టి ఆయనకి ఆ పేషెంట్కి స్టెంటింగ్తో ఉపయోగం ఉంటుందా లేదా అన్నది మనం డిసైడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు బ్లాక్ సివియర్ ఉంది అంటే 60-70% కంటే ఎక్కువ ఉంది, మందులు వాడుతున్నా సరే మందులు పనిచేయడం లేదు, మందులు వాడుతున్నప్పటికీ మళ్ళీ అవే లక్షణాలు వస్తున్నాయి అన్నప్పుడు మనం అలాంటి వాళ్ళల్లో ఆ సిగ్నిఫికెంట్ బ్లాక్ ఎక్కడ ఉందో దాన్ని ఫస్ట్ మనం అడ్రస్ చేయాల్సి ఉంటుంది. స్ట్రోక్ వచ్చిన వాళ్ళు అయితే ఏం చేయలేదు. ఆల్రెడీ స్ట్రోక్ వచ్చిన వాళ్ళల్లో కూడా ఎంత భాగం డ్యామేజ్ అయిందన్న చూసుకోవాలి. ఇప్పుడు డ్యామేజ్ అయిన భాగం తక్కువే ఉందనుకోండి, అలాంటి వాళ్ళల్లో ఇలాంటిది ఉపయోగపడుతుంది. ఆల్రెడీ పూర్తిగా డ్యామేజ్ అయిన దాంట్లో మనం చేసినా సరే పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. సో అంటే మనం చేయగలిగినప్పుడే, అంటే పూర్తిగా డ్యామేజ్ అవ్వక ముందే మనం స్పందించి దాన్ని అడ్రస్ చేయగలిగితే ఆ పేషెంట్కి మేలు చేసినట్టు అవుతాం, బెనిఫిట్ ఉంటుంది ఖచ్చితంగా. పూర్తిగా డ్యామేజ్ అయిన తర్వాత మనకి అది చేసిన తర్వాత కూడా పెద్ద ప్రయోజనం ఉండదు, అంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. నా పేరు దేవశేష్ సాయం. బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్నాను. నేను ఇక్కడికి వచ్చే ముందు చాలా వీక్నెస్గా నాకు మతికిలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత గుర్తుకొచ్చిన. ఇక్కడ వచ్చేసిన తర్వాత సార్ గారు బ్రాండెడ్ ఐటమ్స్ వాడినారు. నేను వాడిన మందులు బ్రాండెడ్ కాదు, అందుకే సరిగా పని చేయలేదు. సారు బ్రాండెడ్ ఐటమ్స్ పనిచేశారు. మా నాన్నకి చాలా క్రిటికల్ కేసు ఉండేది. ఫస్ట్ మాకు ఫస్ట్ టైం స్ట్రోక్ వచ్చినప్పుడు మేము కర్నూలులో అడ్మిట్ అయ్యామండి. అక్కడ ఉన్నప్పుడు కొంచెం బ్లాక్ ఉండే. ఆ టైంలో ఈవెన్ దో వాళ్ళు ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు, యాక్సర్ ట్యాబ్లెట్, టికాగ్రిలర్ ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు. ఈవెన్ ఆ ట్యాబ్లెట్ వాడినా కూడా రికవర్ అనేది లేదు. మల్టిపుల్ స్ట్రోక్స్ సార్ చెప్పిన విధంగా వచ్చాయండి. సో ఫస్ట్ 5 months బ్యాక్ ఫస్ట్ టైం వచ్చింది. ఆ టైంలో వచ్చేసి జస్ట్ 20% బ్లాకేజ్ ఉండే, జస్ట్ 1 day వచ్చేసి డిజీనెస్ ఉంది. దాని తర్వాత మళ్ళీ 4 months తర్వాత డిజీనెస్ ఎక్కువ అయిపోయింది, అంటే స్ట్రోక్ మళ్ళీ వచ్చిందని మీనింగ్. సో ఈవెన్ ఆ టైంలో కూడా మేము ట్యాబ్లెట్ వాడేవాళ్ళం, ట్యాబ్లెట్ వర్క్ అవ్వలేదు, మల్టిపుల్ స్ట్రోక్స్ వచ్చాయి. అది బ్లాకేజ్ అనేది ఇంక్రీజ్ అవుతా వచ్చింది ఈవెన్ ట్యాబ్లెట్ వాడుతున్నాం. సో కర్నూలు అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు 2 weeks ట్రీట్మెంట్ చేసినారు. ఇంటికి పోయినాం మేము. ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ అది స్ట్రోక్ అనేది మల్టిపుల్ స్ట్రోక్ వచ్చినాయి. వాళ్ళు ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు ట్యాబ్లెట్లు ఇచ్చినా ఏ ట్యాబ్లెట్స్ వర్క్ అవ్వలేదు. నియర్లీ 99% అకల్షన్ అయింది, మొత్తం బ్లాకేజ్ అయిపోయింది. సో దానివల్ల మాటలు స్లోగా ఫస్ట్ మాటలు పడిపోయినాయి. దాని తర్వాత నడవడం మానేసినాడు, కాళ్ళు చేతులు మూమెంట్ లేదు. ఈ సిచ్యువేషన్లో మేము కర్నూలుకి మళ్ళీ తీసుకొస్తే వాళ్ళు స్టంటింగ్ అవసరం అని చెప్పారు. సో ఎక్కడైతే స్టంట్ వేసే ప్లేస్ అయితే ఉందో బెసిలరీ ఆర్టరీ, అది చాలా డేంజరస్ స్పాట్. సో అది మనిషి యొక్క స్పృహ అనేది ఆ బ్లాక్ ఓపెన్ ఉంటేనే, నీట్గా ఉంటేనే మనిషి యాక్టివ్గా ఉంటాడు. క్లోజ్ అయిపోతే ఇంకా కోమాలకు వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో 99% బ్లాకేజ్ అయింది కాబట్టి మా నాన్న మాట్లాడడం స్టాప్ చేసినాడు, చిన్నగా వాకింగ్ చేయడం స్టాప్ చేసేసినాడు. దాని తర్వాత ఇంకా స్పృహ కూడా కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో స్టంట్ ఖచ్చితంగా వేయాలని చెప్పింటే అక్కడ వాళ్ళు వెంటిలేటర్ పెట్టాలా, వెంటిలేటర్ పెడితే 99% మేము చెప్పలేమని చెప్పేసి భయపడిచ్చేసినాము. దాని తర్వాత మేము కొంచెం అడ్వాన్స్ హాస్పిటల్స్ పోదామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసినాం డైరెక్ట్గా. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ట్రీట్మెంట్ చేసినారు వెరీ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో. స్టంట్ కూడా చాలా ఏదైతే స్టంట్ యూస్ఫుల్ అవుతుందో ఈయన పేషెంట్ కండిషన్కి ఆ స్టంట్ వాడినారు. ఆ బ్లాకేజ్ వెరీ క్రిటికల్ ఆపరేషన్ అది. దాన్ని నియర్లీ 6 hours ట్రీట్మెంట్ చేసినాడు మా సారు. చాలా భయపడినాము, కానీ సార్ చేసిన ట్రీట్మెంట్కి ఇప్పుడు మా నాన్న బాగా మాట్లాడటము 2 months లోనే, వితిన్ 2 months. అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే 1 year to 1.5 year వరకు రికవర్ అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువ. సో 2 months లో మా నాన్న మాట్లాడటము, వాకింగ్ చేయడము, నిన్న 2 days బ్యాక్ బైక్ కూడా నడిపినాడు అసలు. సో అంత రికవరీ జరిగింది. ట్రీట్మెంట్ అయితే ఎక్సలెంట్ గా జరిగింది. మేము ఫుల్లీ సాటిస్ఫైడ్. ఈ ట్రీట్మెంట్ సార్కి థ్యాంక్ యూ చెప్తున్నాం. మా సార్ కూడా చాలా హెల్ప్ చేసినారు మాకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో. అండ్ ఆల్సో ఆపరేట్ చేసిన ప్రొసీజర్ కూడా వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్స్ టు మెడికల్ హాస్పిటల్ ఫ్యామిలీ.
ఎందుకండి ఎందుకు తెలుస్తుంది? మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. సో నా పేరు డాక్టర్ జగదీష్ అండి, ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. ఇది మన పేషెంట్ మిస్టర్ హుస్సేన్ సాబ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి రికరెంట్ పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్స్ అంటారు. అంటే పదే పదే పక్షవాతపు లక్షణాలు మందులు వాడుతున్నా సరే రావడం వల్ల మన దగ్గరికి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన కండిషన్ చాలా క్రిటికల్ గా ఉండే, ఆయన బాగా మత్తుగా ఆల్మోస్ట్ కోమా పొజిషన్ లో ఉన్నారు. ఆ తర్వాత దాంతో పాటు మాట్లాడలేకున్నారు, తినలేకుండా ఉన్నారు. మనం ఆ టైంలో మనం యాంజియోగ్రామ్ చేసి చూస్తే ఆయనకి బెసిలార్ ఆర్టరీ అంటే వెనకాల ఉండే రక్తనాళం ఏదైతే ఉందో దాదాపు క్రిటికల్ గా బ్లాక్ అయ్యింది, అంటే 99% బ్లాక్ అయ్యి ఉంది. సో అలా అప్పుడు ఆ బ్లాక్ ని మనం ఓపెన్ చేసి స్టంట్ వేయాలని చెప్పి మనం డిసైడ్ చేసాం. యాక్చువల్లీ అయితే కాంప్లెక్స్ ప్రొసీజర్, అంత స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రొసీజర్ కాదు. అంత సివియర్ బ్లాక్ ఉండడం వల్ల మనం చేయడానికి కూడా చాలా టైం పట్టాల్సి వచ్చింది. కానీ మనం అది జాగ్రత్తగా చేయడం వల్ల అది ఆ వెజల్ని ఓపెన్ చేయగలిగాం. అది చేసిన తర్వాత ఆయనకి మళ్ళీ స్ట్రోక్ రావడం ఏదైతే ఉందో ఫస్ట్ అదైతే జరగలేదు, అది దాన్ని అరికట్టగలిగాం. ఆ తర్వాత ఆయన స్లోగా ఆయన ఇంప్రూవ్ అయ్యాడు. ఇప్పుడైతే ఆయన అంతటా ఆయన నడవగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు, తినగలుగుతున్నారు, ఆయన పని ఆయన చేసుకోగలుగుతున్నారు. ఆయన టీచర్ ఏదైతే ఉందో ఆయన ప్రొఫెషన్ కూడా ఈస్ రెడీ టు గో బ్యాక్ టు వర్క్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి లక్షణాలు ఏవైతే ఉంటే మీరు కూడా అశ్రద్ధ చేయకుండా ఈ రైట్ టైంలో రైట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయని చెప్పడానికే ఇది దీని ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.